హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విజయం ఫేమస్ టీవీ. నేను మిస్ వచ్చా. నా వీడియోస్ని ఇంతలా ఆదరించి ముందుకు నడిపిస్తున్న రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి శిరస్సు ఉంచి పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నా. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టెట్ బార్డర్ మార్కులతో డిఎస్సి టీఆర్టీ సాధించవచ్చా? టెట్ అనేది జస్ట్ మనకు అర్హత మార్కులు వచ్చాయి. అర్హత మార్కులు అంటే 90 కావచ్చు, 75 కావచ్చు, 60 కావచ్చు. సో ఈ మార్కులు మాత్రమే వచ్చాయి. మరి డిఎస్సిలో ఎంత స్కోర్ సాధించాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం కనుక చూసుకున్నట్లయితే టెట్ 150 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 20% వెయిటేజ్ ఉంటుంది. 150 మార్క్స్కి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ అభ్యర్థులు అయితే మనకి బార్డర్ మార్కులతో 90 మార్క్స్తో ఉండడం జరుగుతుంది. 90 మార్క్స్ వస్తే వాళ్ళు జస్ట్ బార్డర్ మార్క్స్, క్వాలిఫై మార్క్స్. వాళ్ళకి వెయిటేజ్ 20% చూసుకుంటే 12 మార్క్స్ మాత్రమే ఉంటుంది. 12 మార్క్స్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా బీసీ అభ్యర్థులకి బార్డర్ మార్క్స్, క్వాలిఫై మార్క్స్ 75. సో 20% వెయిటేజ్ చూసుకుంటే వాళ్ళకి 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక మనము చూసుకున్నట్లయితే వాళ్ళ బార్డర్ మార్క్స్ అంటే క్వాలిఫై మార్క్స్ 60 మార్క్స్, క్వాలిఫై మార్క్స్ 60 మార్క్స్. సో 20% వెయిటేజ్ చూసుకుంటే వాళ్ళకి 8 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో టెట్లో వాళ్ళకి వచ్చిన వెయిటేజీ ఓసీ అభ్యర్థులకి 12 మార్క్స్, అదేవిధంగా బీసీ అభ్యర్థులకి 10 మార్క్స్, అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకి 8 మార్క్స్. జస్ట్ బార్డర్ మార్కులతో మాత్రమే వీళ్ళు అర్హత సాధించారు. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే వచ్చాయి. ఓసీ వాళ్ళకి 90, బీసీ వాళ్ళకి 75, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60. అయితే ఇలా వచ్చినప్పుడు మనం డిఎస్సి టీఆర్టీని క్రాక్ చేయవచ్చా, సాధించవచ్చా అంటే సో సాధించగలము. ఎందుకంటే 120, 130, 125 ఈ విధంగా టెట్లో వచ్చి కూడా డిఎస్సిని సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా బార్డర్ మార్కులతో వస్తూ కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సి సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే మీకు ఒక 2 ప్రశ్నలు. నదులు వాటి జన్మస్థలం గురించి నేను అడగడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినవి నేను కొన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరి యొక్క జన్మస్థలం కనుక మనం చూసుకున్నట్లయితే నాసిక్, మహారాష్ట్ర. అదేవిధంగా గంగానది యొక్క జన్మస్థలం చూసుకుంటే గంగోత్రి, ఉత్తరాఖండ్. అదేవిధంగా కృష్ణా యొక్క జన్మస్థలం చూసుకుంటే మహాబలేశ్వరం మహారాష్ట్ర ఉంది. నేను అడగబోయే మొదటి ప్రశ్న కావేరి యొక్క జన్మస్థలం మీరు కామెంట్లో పెట్టండి. మళ్ళీ కొన్ని డిస్కస్ చేసుకుందాం. సో డిఎస్సి టీఆర్టీ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి 80 మార్క్స్ ఉంటుంది. జస్ట్ మనం క్వాలిఫై మార్క్స్తో వెయిటేజ్ మార్కులు ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు మనకి కంటెంట్ డిఎస్సిలో క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్ ఉన్నప్పుడు కంటెంట్ మెథడాలజీ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. సో 60 మార్క్స్ అంటే మనం టీఆర్టీ డైట్ అభ్యర్థులకి 45, 15 మెథడాలజీ, 45 వచ్చేసి కంటెంట్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ చూసుకుంటే 44, 16 ఈ విధంగా ఉండొచ్చు. ఓవరాల్ చూసుకుంటే మనకి కంటెంట్ అండ్ మెథడాలజీ వచ్చేసి 60 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎన్ని మార్క్స్ అండి? 60 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 20 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓవరాల్ గా వచ్చేసి 20 మార్క్స్ అనేది వీళ్ళకు ఉంటుంది. సో మనం ఎంత స్కోర్ ఇందులో సాధించాలి? సో ఓసీ, బీసీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఈ 80 మార్క్స్ లో కంటెంట్ మెథడాలజీ వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళు 60 మార్క్స్ కి 54 మార్క్స్ అనేది వాళ్ళకి రావాలి. 54 మార్క్స్ అంటే 90% తప్పనిసరిగా తెచ్చుకోవాలి. 90% తెచ్చుకుంటే 54 మార్క్స్ వాళ్ళకి రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక కాంటెంట్ అండ్ మెథడాలజీ కనుక మనం చూసుకున్నట్లయితే 80% అంటే 48 మార్క్స్ కు మనం స్కోర్ చేయాలి. 48 మార్క్స్ తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు స్కోర్ చేయాలి. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైలో కనుక 20 మార్క్స్ కి ఓసీబీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు ఇద్దరు 12 మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. సో ఈ విధంగా ఓవరాల్ గా గెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 80 మార్క్స్ కి ఓసీబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ సాధించారు అంటే సో చూసుకుంటే కంటెంట్ అండ్ మెథడాలజీలో 60కి 54 ఓసీబీసీ, ఎస్సీ ఎస్టీ 48, అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్ పైలో 20కి 12. సో ఈ ఓసీబీసీ వాళ్ళు వచ్చేసరికి ఒకసారిగా 80 మార్క్స్ కి ఎంత స్కోర్ సాధించారంటే 66 మార్క్స్. సో ఓన్లీ టీఆర్టీలోన. అదేవిధంగా ఇది కనుక మనం చూసుకున్నట్లయితే సో 48 + 12 60, 48 + 60 మార్క్స్ అనేది తెచ్చుకున్నారు. సో ఓసీబీసీ వాళ్ళు డిఎస్సి టీఆర్టీ 80 మార్క్స్ లో 66, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 60 మార్క్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. సో దీనికి మనం
దీని యొక్క వెయిటేజ్ అనేది మనం యాడ్ చేయాలి. దీని యొక్క వెయిట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు తప్పట్లాగే ఇంకో ప్రశ్న చెప్పేప్పుడు దానికి లింక్ గా ఈ యమునా నది యొక్క జన్మస్థలం యమునోత్రి ఉత్తరాఖండ్, అదేవిధంగా తుంగభద్ర యొక్క జన్మస్థలం కూడ్లి కర్ణాటక, అదేవిధంగా సట్లెజ్ యొక్క జన్మస్థలం కైలాస శిఖరం టిబెట్. నేను అడగబోయే ప్రశ్న నర్మదా యొక్క జన్మస్థలం కామెంట్లు పెట్టండి. నర్మదా యొక్క జన్మస్థలం, అదేవిధంగా బ్రహ్మపుత్ర యొక్క జన్మస్థలం చెమ్మ యుగ్గు దుంగే, అదేవిధంగా తపతి యొక్క జన్మస్థలం సాపూర పర్వతాలు. సో నేను అడిగిన రెండో ప్రశ్న నర్మదా యొక్క జన్మస్థలం కామెంట్లు పెట్టండి. సో వీడియోకి వెళ్ళిపోతాం. అయితే మనకి ఓసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 66. దేంట్లోనా? టీఆర్టీలో ఎన్ని వచ్చాయండి? టీఆర్టీలో 66 అనేది డిఎస్సి టీఆర్టీలో 66 మార్క్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా బీసీ అభ్యర్థులకు కూడా 66 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 60 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో ఈ 12 ప్లస్ 66 మార్క్స్ ఎంత అవుతుందండి? 12 ప్లస్ 66 88 మార్క్స్. 88 మార్క్స్. 88 మార్క్స్. అదేవిధంగా బీసీ అభ్యర్థులకి 10 మార్క్స్ ప్లస్ 66 మార్క్స్ ఎంతంటే 10 మార్క్స్ ప్లస్ 66 మార్క్స్. సో 76. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 8 మార్క్స్ కట్ వెయిటేజ్ ప్లస్ 60 మార్క్స్ 68 మార్క్స్. ఈ విధంగా కనుక డిఎస్సి టీఆర్టీలో కనుక మనము ఎంత స్కోర్ చేయగలిగితే తప్పనిసరిగా జాబ్ రావడానికి 99% కాదు 100% ఈజీగా జాబ్ వస్తుంది. సో ఇది నా విశ్లేషణ మాత్రమే. సో 88 ఓసీ అభ్యర్థులకి చాలా పెద్ద స్కోర్, బిగ్గెస్ట్ స్కోర్, మామూలు స్కోర్ కాదండి 88 అనేది. తప్పనిసరిగా ఓపెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది. అదేవిధంగా బీసీసీ కనుక చూసుకుంటే 76 జాబ్ వస్తుంది. అదేవిధంగా 68 ఎస్సీ ఎస్టీ. ఎస్సీ జనరల్ చెప్పలేమండి. ఎస్సీ జనరల్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ జనరల్ కావచ్చు, మనం చెప్పలేం వస్తుందో రాదు. కానీ గర్ల్స్కి మాత్రం ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, గర్ల్స్కి మాత్రం తప్పనిసరిగా జాబ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా గనక మనం డిఎస్సి టీఆర్టీని క్రాక్ చేయగలిగితే మనం బార్డర్ మార్కులతో ఉన్నా సరే మనం డిఎస్సి టీఆర్టీలో మనం టీచర్ జాబ్ని సాధించగలము. సో ఈ విశ్లేషణ నాది కరెక్టా కాదా? అదేవిధంగా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది విజయడం ఫేమస్ టీవీ మీన్స్ టాలెంటెడ్ విక్టర్స్. విజయడం ఫేమస్ టాలెంటెడ్ విక్టర్స్ కి ఇది ఒక ప్రతి ఒక్కరికి ఈ ప్లాట్ఫామ్ అనేది తమ సొంతం. సో ఈ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు, ఇది మన ప్లాట్ఫామ్ కాబట్టి మీ యొక్క అభిప్రాయాలని సునాయాసంగా పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మీ యొక్క అభిప్రాయాలు అసలు ఈ విధంగా ఉంటే డిఎస్సి బార్డర్ మార్కులతో పాస్ అయ్యే వాళ్ళు, సో ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడే పరిస్థితి లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, గట్టిగా చదవండి, ఎఫర్ట్ పెట్టి చదవండి, కష్టపడండి. సో మీరు జాబ్ సాధించగలరు. ఎనీవే ఈ వీడియోని ఎప్పట్లాగే ఒక లైక్ ఇచ్చి బూస్ట్ చేయొచ్చు కదా. మీరు అలా వీడియోని చూసి వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయడం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. నేను అడిగిన 2 ప్రశ్నలు కావేరి యొక్క జన్మస్థలం, అదేవిధంగా నర్మదా యొక్క జన్మస్థలం, ఈ 2 ప్రశ్నలకి కామెంట్లో సో మీరు ఆన్సర్ ఇస్తారని సెలవు తీసుకుంటున్నా. జై హింద్.